విధానాల్ని సరిదిద్దుకుంటూ మరోవైపు ప్రజల నమ్మకాన్ని వమ్ము కానియకుండా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల అధ్యక్ష. మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎక్కువగా అంకెలు సంఖ్యలు చెప్పి పరీక్షలు పెట్టదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా శాఖలు పద్దులు అంటూ చూస్తూ ఉంటే చాలామంది సభ్యులు చెప్తానే ఉన్నారు, అన్న ఈ అంకెలు సంఖ్యలు తక్కువైతే మంచిదేమో అని. సహజంగా రాజకీయ నాయకులకి మనకందరికీ కూడా ప్రజలతో మనకి ఈ వ్యవహారం మీద తక్కువ కాబట్టి వాటి జోలికి పోకుండా రెండు మాటలు అధ్యక్ష. మొదటి 1994లో శాసనసభ్యుడిగా వస్తే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా 30 సంవత్సరాల పాటు కొనసాగి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు ఒకవైపు ఆనందంగానే ఉంది అధ్యక్ష, బడ్జెట్ పెట్టాను అనేటువంటి ఆనందం ఒకవైపు ఉంటే, ఈ ఒక ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం అనేటువంటిది చాలా కష్టమైన విద్య అనేటువంటిది అర్థమైంది అధ్యక్ష. ఇదేదో అద్భుతం జరిగిపోతుంది, 3 నెలల్లోనో 4 నెలల్లోనో అన్నీ సరిపోతాయి అనేటువంటి మాటల్ని నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. వీరు చేసినటువంటి అరాచకం, ఆర్థిక విధ్వంసం భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయలేదు అన్నటువంటి విషయాన్ని సభ ద్వారా ప్రజల దృష్టికి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ముందు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబించినటువంటి ఆర్థిక అరాచక విధానాల్ని సరిదిద్దడానికి కేంద్రం కూడా చట్టాల్ని మార్చాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. భయపడింది అధ్యక్ష. ఒక దశలో ఇదే విధానాలు అన్ని రాష్ట్రాలు అవలంబిస్తే దేశం ఏమైపోతుంది అన్నటువంటి ఆలోచనతోటి వెంటనే సరిదిద్దేటువంటి ప్రక్రియతో 2 కొత్త మార్పుల్ని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి. బడ్జెట్ పెట్టలేదు అనేటువంటిది బయట పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అధ్యక్ష. బడ్జెట్లు పెట్టలేనంత దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిపోయినటువంటి పాలకులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతూ ఉండడం చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అవగాహన ఇంత దుర్మార్గంగా పనిచేశారా వీళ్ళు అనిపిస్తుంది అధ్యక్ష. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, 2 సమపాళ్లలో ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల్ని ఎక్కువ ప్రస్తావించకూడదు అనుకున్న అధ్యక్ష, కానీ తప్పడం లేదు అధ్యక్ష. ఎందుకు అనంటే వాస్తవాల్ని సభలోని సభ్యులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే